ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా ఇరు వర్గాల వాదనలను విననున్నారు. కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, దీంతో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈడీ వాదిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవితను అరెస్టు చేసి ఆమెను విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కవిత బెయిల్ కోర్టు పిటిషన్ వేశారు రౌస్ అవెన్యూ కోర్టులో. దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు అయితే వినిపించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అటు కవిత బయట ఉంటే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తుంది. అయితే తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, తను ఖచ్చితంగా బెయిల్ కావాలని కూడా ఇటు కవిత పిటిషన్ వేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మధ్యాహ్నం జరిగే ఈ వాదోపవాదాల్లో ఎటువంటి వాదనలు వినిపించనున్నారు కవిత తరపున న్యాయవాది? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు గత నెల 15వ తేదీన హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీ తీసుకొచ్చి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీలో పలు కీలక అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తర్వాత 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ప్రజెంట్ తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈలోపు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి. తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో, అంటే ఏప్రిల్ 16 వరకు తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ కొనసాగింది. కానీ ఇక్కడ ఈడీ అలాగే అభిషేక్ మను సింఘ్, కవిత తరపున అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న తర్వాత అంటే మరోవైపు ఇటు ఇంటర్మ్ బెయిల్తో పాటు, అంటే మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ముందు మధ్యంతర బెయిల్ గురించి బెయిల్ పైన వాదనలు వినిపించాలంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. అయితే రెండింటిపై వాదనలు కొనసాగిస్తామని తెలిపిన నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీకి, అంటే ఈ రోజుకి కేసును, ఈ పిటిషన్ను వాయిదా వేశారు. బెయిల్పై వాదనలకు సంబంధించి ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు ఒకవైపు ఇంటర్మ్ బెయిల్, అంటే మధ్యంతర బెయిల్ మీద, రెగ్యులర్ బెయిల్ మీద, రెండింటి మీద కూడా ఈరోజు వాదనలు వినబోతున్నారు కావేరి బవేజా. అంటే గతంలోనే ఏప్రిల్ 1వ తేదీనే మధ్యంతర బెయిల్పై వాదనలు వినేందుకు వినిపించేందుకు ఒక 5 నిమిషాలు సమయం కేటాయించాలని కోరిన నేపథ్యంలో రెండింటిపై కూడా 4వ తేదీన వాదనలు వింటామంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజుకి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ రెండింటిపైన కూడా అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించబోతున్నారు. అంటే ఒకటి, హెల్త్ గ్రౌండ్స్లో తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, బీపీ డౌన్ అవుతూ ఉంది, దానివల్ల ఒత్తిడికి లోనవడం వల్ల తనకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయంటూ కూడా అభిషేక్ మను సింఘ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ హెల్త్ గ్రౌండ్స్ను దృష్టిలో పెట్టుకుని, తన కుమారుడి పరీక్షలు కూడా దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపిస్తున్నారు.